హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రాయలసీమ వారి స్పెషల్ చికెన్ కర్రీ విత్ రాగి సంగటితో. చాలా హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక యాలుక వేసుకొని మూత పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 2 ఇంచుల అల్లము, 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకోండి. ఇందులోనే ఒక 5 జీడిపప్పును కూడా వేసుకోండి. జీడిపప్పు వేసుకోవడం వల్ల గ్రేవీ చిక్కగా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే మీడియం సైజ్ ఒక టమోటో కట్ చేసి వేసుకొని మూత పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు ఎందులో అయితే చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాన్ని పెట్టుకొని అందులో 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ నేను కేజీ చికెన్కి సరిపడా ఆయిల్ని వేసుకుంటున్నాను. చికెన్ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టును మొత్తం వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మసాలా పేస్టులో నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మీ రుచికి తగినంత కారపొడిని వేసుకోండి. చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు మరీ డ్రైగా అనిపిస్తే ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. వాటర్ మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మసాలాకు తగినంత ఉప్పును కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం మసాలాలో వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోకుండా మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఆ విధంగా చేయడం వల్ల చికెన్లోని వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది. మీకు మరీ గ్రేవీ ఎక్కువ అవసరం లేదు అనిపిస్తే ఈ వాటర్తోనే చికెన్ మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవచ్చు. లేదు మాకు గ్రేవీ కావాలి అనిపిస్తే ఇక్కడ మరికొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి రుచి చూసి ఉప్పు సరిపోకపోతే ఉప్పును కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గ్రేవీ చిక్కబడి ఆయిల్ సపరేట్ అయ్యి చికెన్ ముక్క మెత్తగా ఉడికేంత వరకు వెయిట్ చేయండి. ఇలా చికెన్ ముక్క మెత్తగా ఉడికి గ్రేవీ చిక్కబడితే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్విచ్ ఆఫ్ చేసి ఇంకా ఈ కర్రీని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్ కదా. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ కర్రీకి కాంబినేషన్గా రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. రాగి సంగటి కోసం ఇక్కడ నేను 1 కప్పు బియ్యం తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇందులో నీళ్ళని పోసుకొని బియ్యంని 2 సార్లు నీట్గా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళని మొత్తం వంపేసేయండి. క్లీన్ చేసుకున్న ఈ బియ్యంని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో నీళ్ళని పోసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే అన్నంకైతే 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళని పోస్తాము. కానీ ఇక్కడ సంగటి కోసం కాబట్టి 1 కప్పుకు 5 నుంచి 6 కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి. అప్పుడు సంగటి సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా 6 కప్పుల నీళ్ళని పోసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఈ వాటర్ సాల్టీగా ఉండేలాగా చూసుకోండి. తర్వాత మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్ల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మొత్తం 6 విజిల్లు వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ప్రెజర్ పోయేంత వరకు వెయిట్ చేయండి. ప్రెజర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, అన్నం బాగా మెత్తగా అయింది. ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో రాయి పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న రైస్కి 2 స్పూన్ల రాయి పిండి సరిపోయిందండి. రాయి పిండి వేసిన తర్వాత ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలపాలి. అన్నంకి మొత్తం రాయి పిండి పట్టేలాగా ఈ విధంగా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ సంగటి ముద్దను ముద్ద చేసుకోవాలి.
చంగటి ముద్దను చేసుకోవడం చాలా సులభం అండి. మీకు ఎంతైతే చంగటి కావాలనుకుంటున్నారో అంత చంగటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. మరో చేతిని చల్లటి నీళ్ళతో తడుపుకొని ఇక్కడ వీడియోలో చూపించే విధంగా చంగటి ముద్దను చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా రాదు అనుకుంటే గుండ్రంగా ఉన్న ఒక కప్పు గిన్నె తీసుకొని అందులో వేసుకొని కూడా మీరు చంగటి ముద్దను చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన చంగటి ముద్దను ఒక ప్లేట్లో పెట్టుకోండి. మరో బౌల్లో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని సర్వ్ చేసుకోండి. ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ కదా. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బెల్ని నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్, యూ లేట్.